భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 86వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు 7 నామాలతో కీర్తించబడ్డాడు. సువర్ణబిందురక్షోభ్య సద్భవాగీశ్వరేశ్వర మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధి. సువర్ణబిందు శుభప్రదములకు అక్షరములు సువర్ణములు. అక్షరాలలో అకార ఉకార మకారములు సువర్ణాక్షరములు. వీటి సమైక్యతాక్షరం ఓ. దీనికి బిందువు చేరి ఓం అను ప్రణవాక్షరం ఏర్పడుతుంది. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అన్నది శృతివాక్యం. కావున ప్రణవాక్షరం ఓంకారమే సువర్ణ బిందువు. సువర్ణం అనగా మేలిమి బంగారమని మరి ఒక భావం. బంగారు ఛాయతో గోళాకారంలో ఆకాశాన ప్రకాశిస్తున్న సూర్యభగవానుడే సువర్ణ బిందుడు. మంత్రపూతాక్షరములే సువర్ణములు. వాటిని బిందుపూర్వకంగా ఉచ్చరించిన అవి సువర్ణాక్షరాలు. అవి ఓం, ఐం, శ్రీం, క్లీం మొదలగు బీజాక్షర సముదాయమే సువర్ణ బిందువులు. సర్వశోభనములకు కారణమైనవి అవే. సువర్ణ బిందువు ఆదిత్యుడు, వాడే శ్రీ మహావిష్ణువు, అతనే శుభాంగుడు. ప్రణవాక్షరములకు అకార ఉకార మకారములు రూపాత్మక గుణస్వరూపాలు. ప్రణవంలోని నాదం శబ్దాత్మకం, రూపరహితం, నిర్గుణ సంకేతం. ప్రణవస్వరూపమగు పరమాత్మ నిర్గుణ స్వరూపం. అతనే శ్రీ మహావిష్ణువు, ఆయనే సువర్ణ బిందువుడు. తదుపరి నామం అక్షోభ్య. క్షోభించుట అనగా కలవరపాటుదనం, కలత చెందుట, కలవరపడుట. కలత చెందుట కానీ ఏమాత్రం లేనటువంటి స్థిరమైన మనస్సు గల పరమాత్మ అక్షోభ్యుడు. మనస్సును ఎటువంటి పరిస్థితులలోనూ చలింపనీయని వాడే అక్షోభ్యుడు. దీనినే గీతాచార్యులు స్థితప్రజ్ఞత అని పేర్కొన్నారు. స్థితప్రజ్ఞని లక్షణాలను విమర్శిస్తూ దుఃఖేష్వనుద్విగ్నమానాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధః స్థిరధీర్ మునిరుచ్యతే అన్నారు. అంటే దుఃఖాలలో కృంగిపోవటం, సుఖాలలో పొంగిపోవటం అన్నది లేక రాగద్వేషములు, క్రోధభావం ఏమాత్రం లేనివాడే స్థితధీరుడు. పరమాత్మ నిశ్చలుడు, నిర్మలుడు కూడా. కావున పరమాత్ముని రాగద్వేషాదులు కానీ ఇంద్రియ విషయములు కానీ కలవరపరచలేవు. కావున పరమాత్మ అక్షోభ్యుడు. అంతేకాక పరమాత్మ జ్ఞానం అనంతం బ్రహ్మ, అనంతమైన జ్ఞాన సంపన్న స్వరూపుడే పరమాత్మ, అనంతమైన జ్ఞాన సంపన్నుడు. స్థితధీరుడగు శ్రీ మహావిష్ణువు అక్షోభ్యుడుగా పిలువబడ్డాడు. తదుపరి నామం సర్వవాగీశ్వరేశ్వర. వాక్కుకు ఈశ్వరులు వాగీశ్వరులు. వాక్కు అనగా జ్ఞానం, వాగీశ్వరులు అనగా మహాజ్ఞానులని అర్థం. వశిష్ఠాది మహర్షులు, బృహస్పతి, శుక్రాచార్యులు, బ్రహ్మాదులు గొప్ప జ్ఞానులు, వాగీశ్వరులు. ఇట్టి వాగీశ్వరులకు ఈశ్వరుడు, శాసించు పరమాత్మ సర్వవాగీశ్వరేశ్వరుడు. అంటే వాక్కులన్నింటికన్నా గొప్పదైన వాక్కు వేదం. ఆ వేద స్వరూపుడే పరమాత్మ. పరా, పశ్యంతి, మధ్యమ వైఖరి అను 4 వాక్ రూపాలు, నాదాత్మ రూపాలు. మంత్రాలకు కూడా వాక్కులనుట సహజ సిద్ధములు. ఈ క్రమంలో సర్వవాక్కులకు అధిదేవతలకు అధిదేవత ప్రణవం, అదే నాద బ్రహ్మం. దానికి అధిదేవత వేదస్వరూపుడు శ్రీ మహావిష్ణువు సర్వవాగీశ్వరేశ్వరుడు. తదుపరి నామం మహాహ్రద. హ్రదం అనగా సరస్సు. గొప్ప సరస్సునే మహాహ్రదం అంటారు. పరమాత్మ చిదానంద స్వరూపం. చిదానందమే అఖండానందం. ఆ అఖండానందమే మహాద్రహం, ఆనందానుభవం. ఆనందానుభవం తప్ప మరొక్కటి లేని ప్రదేశమే మహాహ్రదం. ఇందులోని నీరు పరమాత్ముని అనంత కరుణారసం.
భగవంతుని తాదాత్మ్యతాభావంతో కొలిచిన భక్త శిఖామణులు తమకు తాము ఆత్మార్పణాభావంతో తమ్ము భగవంతుని సమర్పించుకున్న రాధాది గోపికలు ఈ మహాహ్రదములోనే మునిగి తేలుతూ ఉంటారు. శ్రీకృష్ణుని విడచి క్షణమైనా ఉండలేని గోపికలు తమ స్వామిని వెదికిన తీరు ఈ విధంగా ఉంది. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబు పైజల్లెడువాడు మౌళి పరిసర్పిత పించమువాడు నవ్వురాజిల్లెడు మోమువాడొకడు చెల్వల మాన ధనంబుచ్చే నో మల్లియలార మీ పొదల మాటున లేడు గదమ్మా చెప్పరే అన్నారు. అవ్యక్తనాదం పరమాత్మ ప్రథమ స్వరూపం, నిర్గుణ రూపం. దీనినే యోగులు మననం చేసి తరిస్తారు. శబ్దం నాదం యొక్క పుట్టుక స్థానం ఊహ కందనిది. అదే మహాహ్రదం. అనంత నాద పరిణామ దశలే భాష, వేదం, శాస్త్రములు. ఇవి కూడా అనంతమైనవి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ క్రమంలో అనంతమైన జ్ఞానస్వరూపం దయా విశేషములతో ప్రకాశించు శ్రీ మహావిష్ణువే మహాహ్రదుడు. తదుపరి నామం మహాగర్త. గర్తం అనగా లోయ అని అర్థం. పరమాత్మ గాంభీర్య తత్వమును అంతుచిక్కని లోయకు పోల్చబడింది. పరమాత్మ తత్వాన్ని తెలియుట కష్టసాధ్యం. దీనినే మహాగర్తగా చెప్పబడింది. దీనికి కారణం భ్రమచే కూడిన జ్ఞానం. అదే మాయ. దీనినే గీతాచార్యులు మమ మాయా దురత్యయ, నా మాయను దాటుట అసాధ్యం అన్నారు. మాయ అన్నది ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు భ్రమింపజేయున్నది. అంతుచిక్కని అంతు పట్టని మాయయే మహాగర్త. దీనిని తెలిసి దాటిన పరమాత్మ అవగాహనకు వచ్చును. అంతేగాక పరమాత్మ నివాసం హృదయస్థానం. దీనినే దహరాకాశంగా గుర్తించారు మహర్షులు. హృదయస్థానమందు పరమాత్మని శ్రద్ధగా గురిగా భావించుటే పరమాత్మ సాధన. దీనివలన పరమాత్మ దగ్గరగునని ఋషుల మాట. అంతుచిక్కని పరమాత్మ తత్వమే పరమాత్మని గాంభీర్యం. ఇట్టి గాంభీర్యతా భావం కలిగిన శ్రీ మహావిష్ణువు మహాగర్తగా పిలువబడ్డాడు. తదుపరి నామం మహాభూత. అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నది పరమాత్మ వ్యాపన శక్తికి వివరణ. అణువులందు పరమాణువుల నుండి గొప్పవాటి వరకు వ్యాపించువాడు పరమాత్మ. దీనినే పిపీలికాది బ్రహ్మ పర్యంతంగా వివరించారు మహర్షులు. సర్వభూతములందనగా త్రికాలములందును, త్రిలోకములందును, పంచభూతములందును సత్తారూపంగా వ్యాపించినట్టి పరమాత్మ చైతన్యమే మహాభూతం. దీనినే గజేంద్రుడు గజేంద్ర మోక్షంలో విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వున్ శాశ్వతునజు బ్రహ్మ ప్రభునీశ్వరునిన్ పరమ పురుషునే భజింతున్. ఈ క్రమంలో విశ్వమంతటా వ్యాపించినట్టి విరాట్ స్వరూపుడగు శ్రీ మహావిష్ణువుని మహాభూతునిగా అభివర్ణించారు మహర్షులు. తదుపరి నామం మహానిధి. సర్వ విశ్వమునకు సర్వభూతములకు కేంద్రస్థానం పరమాత్మ. సృష్టియందుండు సమస్త ఐశ్వర్యములకు ఆధారతత్వమే పరమాత్మ. ఈ ఆధారమును భావాన్నే నిధిగా సూచించారు మహర్షులు. దీనినే యజుర్వేదం నిధీనాం త్వానిధి పతిగుం హవామహే అని నిధనపతి అని పొగిడింది. సర్వవిభూతులకు ఐశ్వర్యములకు ఆధార కేంద్రముగు శ్రీ మహావిష్ణువు మహానిధి వంటివాడు. సువర్ణబిందు రక్షోభ్య సర్వభాగీశ్వరేశ్వర మహాహృదో మహాగర్త మహాభూతో మహానిధి.